గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఆగస్ట్ 4th బ్యాచ్కు 5th క్లాస్ అండి. ఈ 5th క్లాస్లో కేపీ సబ్లాడ్ మెథడ్ గురించి తెలుసుకుందామండి. మీ అందరికీ నేను ప్రీ స్టడీ మెటీరియల్ గ్రూప్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు అందులో నుంచే నేను ఓపెన్ చేస్తున్నానండి. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇది ప్రీ స్టడీ మెటీరియల్ అని నేను అందరికీ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇందులో పేజీ నెంబర్ 11 సబ్లాడ్ పద్ధతి అని ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? వింశోత్తరి మహాదశకాలం 120 సంవత్సరాలు అని ఇచ్చాను చూడండి. కేతుగ్రహం 7 సంవత్సరాలు, శుక్రగ్రహం 20 సంవత్సరాలు, సూర్యగ్రహం 6 సంవత్సరాలు, చంద్రగ్రహం 10 సంవత్సరాలు, కుజగ్రహం 7 సంవత్సరాలు, రాహుగ్రహం 18 సంవత్సరాలు, గురుగ్రహము 16 సంవత్సరాలు, శనిగ్రహము 19 సంవత్సరాలు, బుధగ్రహము 17 సంవత్సరాలు. ఈ వింశోత్తరి మహాదశ పీరియడ్ మొత్తం 120 సంవత్సరాలు. ఇక్కడ సబ్లాడ్ అంటే కక్షాధిపతి లేదా ఉపనక్షత్రాధిపతి ఎలా అయినా అనుకోవచ్చు. మన కేపీ జ్యోతిష్యంలో 249 సబ్లాడ్స్ ఉంటాయి, అంటే ఉపనక్షత్రాధిపతులు ఉంటారు. రాశి చక్రంలో 27 నక్షత్రాలు, గ్రహం యొక్క మహాదశ కాలాన్ని, ఇప్పుడు బుధ గ్రహం ఉంది 17 సంవత్సరాలు తీసుకోవాలి పరిగణలోకి తీసుకొని గోపాలకృష్ణన్ అనే అతను, ఫస్ట్ గోపాలకృష్ణన్ అనే అతను మీనా పద్ధతిలో 9 భాగాలు చేశాడు. 27 నక్షత్రాలు ఇంటూ 9 ఎంత అయినాయి? 243 కాలాంశాలు అంటారు నాడీ పద్ధతిలో. నక్షత్ర పద్ధతిలో ఉపనక్షత్రాధిపతులు అంటారు. తర్వాత కృష్ణమూర్తి గారు ఏం చేశారు? ఇదే మీనా పద్ధతిని పరిగణలోకి తీసుకొని కృష్ణమూర్తి గారు అదనంగా 6 ఉపనక్షత్రాధిపతులను కనుక్కున్నాడు. అంటే అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఇది కేపీ పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనినే కేపీ సబ్లాడ్ పద్ధతి అంటారు. ఈ కేపీ కంటే ముందు మీనా నక్షత్ర పద్ధతి ఉండేది. ఇదండి చూడండి. మరి ఈ సబ్లాడ్ రూల్ ఎలా చూడడం? గ్రహం యొక్క మహాదశ కాలం, ఉదాహరణ కేతు మహాదశ కాలం అనుకోండి, అంటే 7 సంవత్సరాలు. నక్షత్రం 13.20 డిగ్రీలు అంటే 800 నిమిషాలు. 13 ఆర్లు 72, అంతే కదండి. 13 ఆర్లు 78, 780 ప్లస్ 20 నిమిషాలు 800 నిమిషాలు డివైడెడ్ బై 120 అంటే ఏమంత వచ్చింది? కేతు మహాదశ కాలంలో కేతు సబ్లాడు 46 నిమిషాల 40 సెకండ్లు వచ్చేసింది. ఇందులోనే నేను కేపీ సబ్లాడ్ పట్టిక కూడా ఇచ్చాను చూడండి. ఇగో మేషరాశి, మేషరాశి, సింహరాశి, 9వ రాశి, ఇక 9వ నెంబర్ ఇవ్వలేదు, 9వ రాశి ధనుసు రాశి. ఇవన్నీ అగ్నితత్వ రాశులు కాబట్టి అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను? అశ్విని, మక, మూల నక్షత్రాలు ఇచ్చాను. దీని యొక్క పీరియడ్ ఎంత? 0 నుండి 13.20 డిగ్రీలు. ఈ 13.20 డిగ్రీల కాలాన్ని, అంటే 800 నిమిషాల కాలాన్ని కృష్ణమూర్తి గారు 9 భాగాలు చేశారు. చూడండి ఇక్కడ 46 నిమిషాలు 40 ఇచ్చాను కదండి, కనిపిస్తుందా అండి? నక్షత్రం ప్రకారం చూడండి, ఇక 46 నిమిషాల 40 కేతు. అంటే కేతు నక్షత్రంలో కేతు సబ్లాడు 46 నిమిషాల 40. కేతు తర్వాత ఎవరు ఉంటారు? భరణి నక్షత్రం కదా, వీనస్ వస్తుంది. వీనస్ యొక్క పీరియడ్ ఇక్కడ ఎంత ఇచ్చాను చూడండి. శుక్రమహాదశ కాలము 20 సంవత్సరాలు ఇంటూ 80 డివైడెడ్ బై 100 అంటే 2 గంటల 13 నిమిషాల 20 సెకండ్లు. ఈ 46 నిమిషాల 40కి 2 గంటల 13 నిమిషాల 20 సెకండ్లు కలిపితే ఎంత అవుతుంది? 3 గంటలు అవుతుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా 9 సబ్లాడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇచ్చిన పీడిఎఫ్లోనే, బుక్లోనే పేజీ నెంబర్ 15లో ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చాను చూడండి. ఇది ఎగ్జాంపుల్ చార్ట్. జూలై 19, 1967 సాయంత్రం 5 గంటల 18 నిమిషాలు కరీంనగర్ అండి. ఇప్పుడు ఈ 12 స్థానాలకు సంబంధించిన సబ్లాడ్ పట్టిక ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక సబ్లాడ్ పట్టిక చూడండి. ఇక్కడ లగ్నం ఎక్కడ పడిందండి? ఈ రాశి చక్రంలో
వృశ్చిక రాశిలో వృశ్చికం. ఉంది. వృశ్చికంలో 14 డిగ్రీల 6 నిమిషాల 25 సెకండ్లో ఉంది. ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. నక్షత్రాధిపతి ఎవరు? అనురాధ అనురాధ శని. నక్షత్రం కాబట్టి శని నక్షత్రము నక్షత్రాధిపతి. మరి సబ్లాడ్ ఎవరు? ప్రత్యేకించి ఈ డిగ్రీలకు సబ్లాడ్ ఉంటుంది. రాహు. ఇక్కడ చూడండి, ఇగో రాహు. చూశారు కదండి, ఇగో సైన్ లార్డ్ అంటే అధిపతి అండి. ఇగో సైన్ లార్డ్ అంటే అధిపతి. ఇక లగ్నం ఇచ్చాను కానీ కస్ప్ అంటే లగ్నం అంటే 12 స్థానాలండి. కస్ప్ అంటే కేపీలో కస్ప్ అంటారు. కస్ప్ అంటే 12 స్థానాలని అర్థం. అంటే ఒకటో స్థానం యొక్క అధిపతి కుజగ్రహము, నక్షత్రాధిపతి శనిగ్రహం, స్టార్ లార్డ్ ఎస్టీఎల్ స్టార్ లార్డ్, సబ్ లార్డ్ ఎస్బిఎల్ సబ్ లార్డ్ రాహు గ్రహం. అంటే ప్రత్యేకించి ఈ డిగ్రీల ప్రకారం అండి 14 డిగ్రీల 6 నిమిషాల 35 సెకండ్లకు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. చూడండి, 14 డిగ్రీల 6 నిమిషాల 35 రాహు వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఇక్కడ మీకు పట్టిక ఇచ్చాను కదండి. మరి ఎందులో చూడాలి? అది జలరాశి కదా, మనం జలరాశిలో చూడాలి. ఇక ఎక్కడైనా జలరాశి స్కార్పియో వృశ్చిక లగ్నం అయింది కదా, ఇక్కడ చూడాలి. చూడండి, ఇక్కడ ఎందులో చూడాలండి? అనురాధ నక్షత్రం, అంతే కదా. ఎక్కడ స్టార్ట్ అయింది అనురాధ నక్షత్రం? ఇక ఇక్కడ అండి. ఇక ఇచ్చాను చూడండి. ఇక 3.20 డిగ్రీల నుండి 3.20 డిగ్రీల నుండి 16.40 వరకు సబ్లాడు. ఇది పుష్కరాంశ అండి. నేను పుష్కరాంశాన్ని కూడా ఇచ్చాను. ఇది ముహూర్తం ప్రకారం ఇచ్చాను లేండి పుష్కరాంశ అని. చూడండి, లగ్నం ఎక్కడ పడ్డదండి? 14 డిగ్రీల ఇగో 11వ నెంబర్ అండి. 12 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల నుండి ఇక 14 డిగ్రీల 53 20 సెకండ్ల ఈ మధ్యలోనే కదా లగ్నం డిగ్రీలు ఉన్నాయి, అంతే కదండి. ఇక చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను లగ్నం డిగ్రీలు. ఇక 14 డిగ్రీల 6 నిమిషాల 35. మరి ఇది 14 డిగ్రీల 53 కదా, లోపే ఉంది కదా. చూశారు కదండి, రాహు సబ్లాడ్ అయ్యాడు. అర్థమైందా అండి? ఈ రాహు సబ్లాడ్ ఎలా వచ్చాడో ఒకసారి మెసేజ్ చేయండి. ఈ విధంగా రాహు సబ్లాడ్ అనేది వచ్చేస్తుంది. అలాగే గ్రహం చూద్దాం. ఇక్కడ రాహు గ్రహం ఉంది. చూడండి, రాహు గ్రహం మేషరాశిలో ఉంది. ఈ మేషరాశిలో ఉంది కాబట్టి అధిపతి ఎవరు రాహు గ్రహానికి? కుజుడు. ఈ రాహు గ్రహం 11 డిగ్రీల 2 నిమిషాల 5 సెకండ్లో ఉంది కాబట్టి నక్షత్రాధిపతి ఎవరు? కేతు గ్రహం, అంతే కదండి. మరి 11 డిగ్రీల 2 నిమిషాల 6 సెకండ్లో ఉంది కాబట్టి ప్రత్యేకించి డిగ్రీల ప్రకారం సబ్లాడ్ ఎవరవుతారు? దాని యొక్క ఇగో 9 గ్రహాలకు సంబంధించిన సబ్లాడ్ పట్టిక ఇచ్చాను. ఇగో సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్లాడ్. చూడండి, రాహు గ్రహం యొక్క అధిపతి కుజగ్రహము, ఇగో నక్షత్రాధిపతి కేతుగ్రహము, సబ్లార్డ్ శనిగ్రహం అండి. ఇగో ఈ శనిగ్రహం కరెక్టా కాదో ఒకసారి చూద్దాం. ఇక్కడ డిగ్రీలు గుర్తుపెట్టుకోండి. ఇగో 11 డిగ్రీల 2 నిమిషాల 6 సెకండ్లు. మనం ఇక్కడ సబ్లాడ్ పట్టికలో ఎందులో చూడాలి? అగ్నితత్వంలో చూడాలి, అంతే కదండి. ఇగో 11 డిగ్రీల చూడండి, ఇగో 9 డిగ్రీల 20 నిమిషాల నుండి 11 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్ల వరకు సబ్లాడే. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది ఇది రాహు గ్రహము? 11 డిగ్రీల 2 నిమిషాల లోపే ఉంది కదా. చూడండి, ఇక 11:20 వరకు ఉంది. 11 డిగ్రీలు 26 నిమిషాలు. ఇక్కడ రాహు గ్రహం యొక్క డిగ్రీలు 11 నిమిషాలు 2 డిగ్రీలే కదా. శని గ్రహం సబ్లాడ్ అయ్యారు. అర్థమైందా అండి? అంటే ఇవన్నీ మీకు సబ్లాడ్ పట్టికలోనే వస్తాయి. మీకు జస్ట్ రూల్ తెలియాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు కూడా అన్ని గుర్తుండవు సబ్లాడ్స్. నాకు ఒక 50%ఏ గుర్తుంటాయి. నేనైనా సరే ఈ పట్టిక చూడాల్సిందే. ఎందుకంటే 249లో కొన్నే గుర్తుంటాయి నాకు. చూశారు కదా, ఇవి 9 గ్రహాలకు సంబంధించిన అధిపతి, నక్షత్రాధిపతి, సబ్లాడు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటిది? నక్షత్రాధిపతి మాత్రమే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఖచ్చితంగా ప్రిడిక్షన్ చెప్పాలంటే ఇది 11 స్థానాలకు సంబంధించిన సబ్లాడు చూడాలి. ఇప్పుడు 1వ స్థానం ఫలితాలు చెప్పాలంటే రాహు గ్రహం తీసుకోవాలి. రెండో స్థానం యొక్క ఫలితాలు చెప్పాలంటే శుక్రగ్రహం. 3వ స్థానం ఫలితాలు చెప్పాలంటే గురుగ్రహం సబ్లాడు. 4వ స్థానం ఫలితాలు చెప్పాలంటే చంద్రగ్రహం సబ్లాడు తీసుకోవాలి. మరి ఇది ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇదే పీడిఎఫ్లో
చూడండి ఇదే పీడిఎఫ్లో నేను ఇక ఒకటో స్థానం ఫలితాలు ఇచ్చాను చూడండి. ఒకటో స్థానం ఫలితాలు ఏమి ఇచ్చాను? ఒకటో స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహం, ఒకటో స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్లో ఉందో చూడాలి. చూడండి ఇక్కడ ఈ రాశి చక్రంలో ఇక ఒకటో స్థానం సబ్లాడు రాహు గ్రహం అయ్యాడు, అంతే కదండి. ఈ రాహు గ్రహము చూడండి ఇగో కేతు నక్షత్రం శని సభలో ఉంది, అంతే కదండి. ఇగో కేతు నక్షత్రం శని సభలో ఉంది. ఇగో ఇక్కడ నేను ఒకసారి రాసి చూపిస్తాను. ఇగో ఒకటో స్థానం సబ్లాడు, ఇక్కడ ఏమి ఇచ్చాను? ఎగ్జాక్ట్ టైం అని ఇచ్చాను. ఒకటో స్థానం కస్పు సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము ఏ నక్షత్రం ఏ సభలో ఉందో చూడాలి. కాబట్టి ఇక్కడ ఒకటో స్థానం సబ్లాడు ఏం తీసుకున్నాము? ఇక్కడ రూల్ చూడండి. మనం ఫస్ట్ రూల్ చూద్దాము. ఆయుష్కు అండి, పూర్ణ ఆయుష్కు ఒకటో స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహానికి ఏ నక్షత్రం ఏ సభలో ఉందో చూడాలి. ఇక్కడ ఒకటో స్థానం సబ్లాడుకు 1, 5, 9, 10 స్థానాలతో సంబంధం ఉండాలి. అలాగే 3, 8 స్థానాలతో ఉండాలి. అలాగే కారక గ్రహం శని గ్రహం. ఇది రూల్ అండి. ఇది ఒకటో స్థానానికి సంబంధించిన పూర్ణాయుష్ రూల్. నేను ఒకసారి ఇక్కడ రాస్తాను. రూల్ ఫర్ లాంగ్విటీ. లాంగ్విటీ LONGE లాంగ్విటీ. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? ఒకటో స్థానం కస్పు సబ్లాడాలి. ఒకటో స్థానం కస్పు సబ్లాడ్ ఏమి ఇచ్చానండి ఇక్కడ? చూడండి 1, 5, 9, 10. చూడండి 1, 5, 9, 10. 1, 5, 9, 10 మరియు 3, 8. 3, 8 కారక ప్లానెట్ ఏంటిది? వీటికి 3, 8కి కారక ప్లానెట్ శని గ్రహం. శని గ్రహం కారక ప్లానెట్ శని. అంటే ఇది చూడాలి. ఇప్పుడు ఏం చూడాలి? ఒకటో స్థానం సబ్లాడ్ ఎవరయ్యారు? ఇక్కడ ఫస్ట్ కస్పు సబ్లాడు రాహు అయ్యాడు, అంతే కదండి. ఇంకా ఫస్ట్ కస్పు సబ్లాడు రాహు అయ్యాడు. కస్పు సబ్లాడు రాహు అయ్యాడు. ఈ రాహు ఏ నక్షత్రంలో ఉంది? మన రూల్ ఏంటంటే ఒకటో స్థానం కస్పు సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహం ఏ నక్షత్రం ఏ సభలో ఉందో చూడాలి. ఇది రూల్. కాబట్టి ఒకటో రాహు ఏ నక్షత్రంలో ఉంది? కేతు నక్షత్రంలో ఉంది, అంతే కదండి. ఇక చూడండి కేతు నక్షత్రంలో ఉంది, ఏ సభలో ఉందండి? శని సభలో ఉంది, అంతే కదా. చూడండి ఇది రూల్ అండి. ఇది రూలు. ఇక ఒకటో స్థానం కస్పు సబ్లాడు రాహుగ్రహము. ఈ రాహుగ్రహం కేతు నక్షత్రం శని సభలో ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక చూడండి ఒకటో స్థానం కస్పు సబ్లాడు రాహుగ్రహము. ఈ రాహుగ్రహం ఎందులో ఉంది? ఇగో కేతు నక్షత్రం శని సభలో ఉంది, అంతే కదా. అంతే కదండి. మనకు అధిపత్య సంబంధం లేదు. అంటే ఈ ఒకటో స్థానం యొక్క ఫలితాలు ఎవరిస్తారు? ఈ ఒకటో స్థానం యొక్క ఫలితాలు పూర్ణాయుష్కి సంబంధించిన ఫలితాలు ఎవరిస్తారు? ఈ 3 గ్రహాలే ఇస్తాయి, రాహు కేతు శని. మరి ఎందులో చూడాలి ఇవి? ఎందులో చూడాలండి? మనం సిగ్నిఫికేటర్ టేబుల్ వేసుకున్నాం కదా, నిన్నటి దాకా నేర్చుకున్నాం కదండి. నిన్నటి దాకా నేర్చుకున్నాం కదా. ఎందులో ఉండాలి? రాహు గ్రహం, ఈ కేతు గ్రహం, శని గ్రహం. ఈ 3 గ్రహాలకి మనకి మిగతా గ్రహాలతో సంబంధం లేదు. ఈ 3 గ్రహాలు ఎందులో రావాలి? 1, 5, 9, 10లో ఉండాలి. అలాగే శని గ్రహం కూడా రావాలి. ఎందులో రావాలి? సిగ్నిఫికేటర్ టేబుల్ వేసుకున్నాం కదండి మనం. ఇగో ఎందులో ఉండాలి? ఇగో 1లో, ఈ 5లో, ఈ 9లో, ఈ 10లో ఉండాలి. అర్థమైందా అండి? ఇంతే. ఇక ఉంటే ఆ జాతకుడికి పూర్ణాయుష్ ఉంది అని అర్థం. మరి దీనికి నేను ఏం చెప్పాను? ఆస్పెక్ట్స్ కూడా చెప్పాను. మరి ఆస్పెక్ట్స్ కూడా దీనికి యాడ్ చేయాలి, అంతే కదా. అర్థమైందా అండి కాన్సెప్ట్? అంటే ఈ గ్రహాలు ఏంటండి? 1, 5, 9, 10 మరియు 3, 8. మరి బాధక స్థానంతో రాకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ బాధక స్థానం ఏమైంది? ఈ చాటుకు. ఇగో ఇదేం లగ్నం అండి? చర లగ్నం. స్థిర లగ్నం. నేను చెప్పాను కదా, చర లగ్నాలకు 11వ స్థానం బాధక స్థానం, స్థిర లగ్నాలకు 9వ స్థానం బాధక స్థానం.
ద్విసభావ లగ్నాలకు 7వ స్థానం బాధక స్థానం. ఇప్పుడు ఇది ఏ లగ్నం అయిందండి? స్థిర లగ్నం అయింది. చూడండి, మీ బుక్లో ఫస్ట్ రోజు బుక్లో కూడా ఇచ్చాను నేను, చర స్థిర ద్విస్వభావం. అంటే ఇక్కడ స్థిర లగ్నం అయింది కాబట్టి 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ 9వ స్థానాన్ని తీసేయాలి, రాకూడదు. అర్థమైంది కదండి? రాకూడదు. నేను ఇదే మెథడ్ నేను బుక్లో కూడా ఇదే పీడిఎఫ్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఒక్కసారి చూడండి. ఇగో ఇక్కడ నేను ఏమి ఇచ్చానండి? ఇగో ఇందులోనే ఇగో ఆకుపెంట్, ఇగో కేపీ పద్ధతి 1వ స్థానం సబ్లాడు రాహు గ్రహము, దీనికి సంబంధించిందేనండి. ఇక దీనికి సంబంధించింది. ఇక 1వ స్థానం సబ్లాడు రాహు గ్రహము. ఈ రాహు గ్రహం కేతు నక్షత్రం శని సబ్బులో ఉంది. కావున 1వ స్థానానికి ఈ 3 గ్రహాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. క్లియర్ కదండి? ఒకవేళ సొంత నక్షత్రంలో ఉంటే అక్కడ 2 గ్రహాలే అవుతాయి, అంతే కదా? మరి ఇక్కడ ఈ రూల్ ప్రకారం ఎన్ని గ్రహాలు అయ్యాయి? 3 గ్రహాలు అయ్యాయి. శని కూడా అదనంగా వచ్చాడు కాబట్టి శనికి సబ్లాడ్ కూడా వచ్చాడు కదా, అంటే 3 గ్రహాలు, అంతే కదా? ఒకవేళ ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకుందాం, అప్పుడు శనితో పాటు 4 అవుతాయి కదా, అంతే కదండి? క్లియరా అండి? అంటే ఈ విధంగా మనం ప్రతి ఫలితం చూడాలి. ఉదాహరణకు 2వ స్థానం ఏంటిది? 1వ స్థానం అంటే ఆయుష్. అట్లాగే 2వ స్థానం చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ కాదు, 2వ స్థానం ఫలితాలు చూడండి. ఇక 2వ స్థానం అంటే ఏంటిది? ఇక్కడ ఇచ్చాను. ఇక 2వ స్థానం ఏంటిది? ధన సంపాదన. 2వ స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహానికి 2, 6, 10, 11 స్థానాలతో రావాలి. కారక గ్రహం గురు గ్రహంతో రావాలి. ఇక్కడ వేసుకుంటాను. 2వ స్థానం సబ్లాడు. సేమ్ ఇదే రూల్. ఫర్ లాంగ్విటీ అన్నాను కదా, ఫర్ ఇన్కమ్. ఇన్కమ్కి ఏంటిది రూలు? 2వ స్థానం కస్పు సబ్లాడు. ఏమిచ్చాను? 2, 6, 10, 11, 2, 6, 10, 11. కారక ప్లానెట్ ఏమిచ్చాను? గురుగ్రహం ఇచ్చాను. ఇది రూలు, అంతే కదా? ఇప్పుడు ఏం చూడాలి? 2వ స్థానం కస్పు సబ్లాడ్ ఎవరో చూడాలి. చూడండి, ఇక్కడ చూడండి, 2వ స్థానం కస్పు సబ్లాడ్ ఎవరు అయ్యారో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చాను. ఇగో 2వ స్థానం కస్పు సబ్లాడు వీనస్ అయ్యాడు. చూడండి, ఈ వీనస్ ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్లో ఉందో చూడాలి. ఇక చూడండి, ఇగో వీనస్ బుధ నక్షత్రము శుక్ర సభలో ఉంది. అంటే సొంత సభలో ఉంది కాబట్టి 2 గ్రహాలు అయ్యారు కదా, అంతే కదండి? చూడండి, ఇక్కడ వేస్తున్నాను. 2వ స్థానం కస్పు సబ్లాడు శుక్రుడు. శుక్రగ్రహం ఎందులో ఉంది? ఏ నక్షత్రంలో ఉందండి? చూద్దాం. ఇగో శుక్రగ్రహము బుధ నక్షత్రము శుక్ర సభలో ఉంది. బుధ నక్షత్రం, బుధ నక్షత్రము ఓన్ సబ్, అంతే కదా? ఇక్కడ ఎన్ని గ్రహాలు అయ్యాయి? 2 అయ్యాయి కదా. ఓన్ సబ్ అంటే 2 కదా, శుక్రుడు బుధ. మరి కారక ప్లానెట్ గురువు, 3 గ్రహాలు అయ్యారు, అంతే కదండి? ఈ 3 గ్రహాలు ఎందులో రావాలి? సిగ్నిఫైటెడ్ టేబుల్లో 2, 6, 10, 11 స్థానాల్లో ఉంటే ఆ జాతకుడికి ఇన్కమ్ బాగుంటుంది. ఇంతే. ఈ 2, 6, 10, 11 స్థానాలు ఎందులో చూడాలి మనం? ఎందులో చూడాలండి? ఈ సిగ్నిఫైటెడ్ టేబుల్ ఉంది కదా, ఈ సిగ్నిఫైటెడ్ టేబుల్లో చూడాలి. ఇందాక ఇచ్చాను కదా సిగ్నిఫైటెడ్ టేబుల్, ఈ జాతకంలో. ఇక చూడాలి, ఇగో ఇక్కడ, ఇగో ఈ 2లో ఉండాలి, ఈ 6లో రావాలి, 10లో రావాలి. అన్నిట్లో వస్తే ఇన్కమ్ బాగుంటుంది. ఏదైనా 2 వస్తే ఇన్కమ్ మామూలుగా ఉంటుంది. మరి ఇలా కాకుండా 6, 8, 12 వస్తే, 5, 8, 12 వస్తే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను? పేదరికం, నష్టాలు ఇచ్చాను. 5, 8, 12లో ఉంటే వాళ్ళ లైఫ్ లాంగ్ పూర్ సిచ్యువేషనే. అర్థమైందా అండి? ఈ గ్రహాలే, ఇగో ఈ గ్రహాలే, ఈ శుక్రగ్రహము, ఈ బుధగ్రహము, ఈ గురుగ్రహము 5, 8, 12లో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇన్కమ్ ఉండదని అర్థం. అర్థమైందా అండి? క్లియర్ కదా? ఒకసారి మెసేజ్ చేయండి దీని గురించి, ప్లీజ్ ఒకసారి మెసేజ్ చేయండి. ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను అర్థం కాకపోతే. ఒకసారి మెసేజ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి ప్లీజ్, ఫాస్ట్గా అడగండి. ఇది రికార్డ్ అవుతుంది, ఎందుకంటే నేను ఇది
యూట్యూబ్లో పెడతానండి. ఒక్కసారి ఒక్కసారి క్వశ్చన్స్ ఉంటే అడగండి. కుమార్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ అవ్వండి. అర్థమైంది కదండి కాన్సెప్ట్? కుమార్ గారు, ఆ ఇంకొకరు. సార్. క్లియర్ ఓ- ఓ- కదండి? ఓకే, చాలా క్లియర్గా వచ్చింది సార్. ఆ, అయితే అలా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఉమ్, ఒక చిన్న ఇంట్లో ఇప్పుడు మాట్లా మనకి ఏంటంటే ఒకసారి చిన్న డౌట్ ఏంటంటే సార్, ఆ, ఒక సబ్లాడ్ ఓన్ సబ్లాడ్ లో ఉంది. అవును. ఎగ్జాంపుల్ జూపిటరే వచ్చింది అనుకుందాం. అప్పుడు జూపిటర్స్ ఇంకా మంచిది కదా, స్వతహాగా కారక ప్లానెటే వచ్చాడు కదా, అవును సార్. ఇంకా మంచిది. జూపిటర్ సబ్లాడ్ జూపిటర్ ప్లస్ ఈ జూపిటర్ కూడా ఉంటాడు కాబట్టి 3 టైమ్స్ తీసుకోవాలి మనం. 3 టైమ్స్ అదే తీసుకోవాలి. తీసుకోవాలి. దీంట్లో 2, 6, 10 వీటికి మీరు చెప్పారు కదా లెవెల్లో ఆ, 2 హౌసెస్ కనెక్ట్ అయింది అనుకుందాం, 2 హౌసెస్ కనెక్ట్ కాలేదు అప్పుడు అనుకుందాం. ఏమైందంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ మామూలుగా ఉంటుంది అని అర్థం. ఓకే. అన్నిటితో వస్తే చాలా చాలా బాగుంటుంది. అలా కాకుండా 5, 8, 12తో వస్తే ఇక లైఫ్ చాలీ లాంగ్ చాలని అంటే. ఇక చాలాగా ఉండదు. ఇక పూర్ సిచ్యువేషన్ లో ఉంటారు అని అర్థం. ఆ రోజు పని చేసుకుంటే డబ్బులు వస్తాయని అర్థం, అంతే. సూపర్ సార్. ఇదే సార్, ఈ ప్రొడిక్షన్కే చాలా బాగా చెప్పారు ఇది. ఆ, చాలా ఉమ్. మంది ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోయేసరికి చాలా మంది వేదికలో ఏముంటుంది, ఈ గ్రహం ఇక్కడ ఉంటుంది, ఈ ఫలితం అని చెప్పేస్తున్నారు. అది 100% కాదు కదా. కాదు కాదు సార్. కాదు, ఈ కాన్సెప్ట్ అనేది చాలా 100%. సో సబ్లాడ్కి వచ్చిన తర్వాత సబ్లాడ్ ద్వారా మనం ఈజీగా 2 సెకండ్స్ మీ చార్ట్ ప్రింట్అవుట్ తీసుకొని ఇలా పట్టుకుంటే చాలు 2 minutes లో మనకు వచ్చేస్తుంది ప్రొడిక్షన్. వచ్చేస్తుంది. కాకపోతే మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలియాలి. ఇందులో కూడా అదే ఇంకా అదే. ఇందులో కూడా ఇంకా చాలా రూల్స్ ఉంటాయండి. గ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందన్న కాన్సెప్ట్ నేను ముందు ముందు క్లాస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే అండి. ఓకే సార్. సత్యనారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ దీనికి కూడా బాధక స్నానం చూసి తర్వాత ఆ, యాస్పెక్ట్స్ కూడా చూడాలా? ఆ, నేను నిన్న క్లాస్లో ఏం చెప్పాను, నేను బాధక స్థానం చెప్పినా చెప్పకపోయినా సరే మీరు అదే అడిషనల్గా బాధక స్థానం అనేది మైండ్లో పెట్టుకోండి. ఇంకా ముందు ముందు ఏమొస్తుంది, మృత్యు బాగా డిగ్రీలు కూడా వస్తాయి. దాన్ని కూడా ఇక్కడ దీనికి అడిషనల్గా యాడ్ చేయాలి తర్వాత కాన్సెప్ట్. ఇప్పుడు ఒకేసారి చెప్పారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడం కన్ఫ్యూజ్ ఇష్టం అయిపోయింది. లేదు. ఇప్పుడు ఇంతవరకు చాలు ఈ రూలు. అది బాగుంది సార్. ఇప్పుడు ఏదో ఇది బురకెక్కింది గట్టిగా. ఆ, ఇదే రూల్ అండి. తర్వాత ఉదయలక్ష్మి గారు మాట్లాడండి ప్లీజ్. టైం వేస్ట్ చేయకూడదండి, ఇది రికార్డ్ అవుతుంది. మళ్ళీ అందులోనే నేను యూట్యూబ్లో కూడా పెడతాను ఈ వీడియో. సార్ టైం నేను ఎత్తలేదు సార్. ఇందాక సరే, ఫస్ట్ మీరు హ్యాండ్ రేజ్ చేయండి ప్లీజ్. హ్యాండ్ డౌన్ చేయండి ప్లీజ్. ఎవరైతే హ్యాండ్ రేజ్ చేశారో డౌన్ చేయండి. ఓకేనండి. తర్వాత ఇంకొక 2, 3 రూల్స్ మళ్ళీ చెప్తాను చూడండి. అట్లాగే ఇప్పుడు రెండో స్థానం అనుకున్నాం. అలాగే మూడో స్థానం ఏంటిది, ప్లాట్స్లు అమ్మడం గురించి, స్థిరాస్తుల అమ్మకం గురించి ఏం చూడాలి, మూడో స్థానం చూడాలి. నేను ఈ ప్రతి రూల్ నేను బుక్లోనే ఇచ్చానండి. చూడండి ఇక కుటుంబం నుంచి వెళ్ళిపోవడం, ఇంట్లో నుంచి కొంతమంది అలిగి వెళ్ళిపోతుంటారు తండ్రి తిట్టగానే, అంతే కదండి. అప్పుడు దానికి ఏం చూడాలి, రెండో స్థానం సబ్లాడు. ఏ గ్రహం అయితే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్లో ఉంది, ఆ 3 గ్రహాలు 1, 12కు రావాలి. ఇక్కడ కారక గ్రహము రాహు గ్రహం రాసుకోండి, ఇవ్వలేదు. ఓకేనా అండి? మీరు రాహు గ్రహం రాసుకోండి, కారక గ్రహం. అట్లాగే దత్తత, పిల్లలు లేని వాళ్ళు దత్తత అనుకుంటారు. అప్పుడు ఏం చూడాలి, రెండో స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఏ సబ్బులో ఉందో చూసి ఆ గ్రహాలు 2, 4, 11 స్థానాల్లో ఉండాలి. ఇక్కడ కారక గ్రహం ఏం తీసుకోవాలి, గురుగ్రహం రాసుకోండి. గురుగ్రహం 2 గ్రహాలు రాసుకోండి. 3 గురుగ్రహాల కాంబినేషను వేరే ఇంటి నుంచి మన ఇంటికి రావడం, దత్తత అంటే అదే కదండి. 3 గ్రహాల కాంబినేషను వేరే ప్లేస్ నుండి మన ఇంట్లోకి వచ్చి స్థిరపడడం, అది. మరి రెండో వివాహానికి కూడా ఇదేనండి. ఇగో రెండో స్థానం సబ్లాడు 2, 7, 11కు రావాలి. ద్విసభవ రాసులు రావాలి, ద్విసభవ గ్రహాలు రావాలి. సో ఇక్కడ నేను ద్విసభవ రాసులు ఒకసారి చెప్తాను, రాసుకోండి. ద్విసభవ రాసులు అంటే ఏమిటి, మిథున రాశి, మళ్ళీ ధనస్సు రాశి, మీన రాశి. ఈ 3 రాసులు ద్విసభావ రాసులు. కన్యా రాశి కూడా ద్విసభావ రాశి, ఓన్లీ 50% మాత్రమే ద్విసభావం. ఓకేనా అండి? ఓన్లీ 50%. అది.
తర్వాత ఇంకొకరు అట్లాగే మూడో స్థానం దగ్గరికి వద్దాం. మూడో స్థానం గురించి ఏంటి? తమ్ముళ్ళు చెల్లెళ్ళకు మంచి సంబంధాలు ఉంటాయా అని. అంటే ఇద్దరి మధ్య మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ కమ్యూనికేషన్ బాగుంటుందా లేదా. కొంతమంది మ్యారేజ్ కాగానే ఆస్తుల కోసం గొడవలు పడుతుంటారు, అంతే కదండి. కాబట్టి అప్పుడు ఏం చూడాలి? ఈ మూడో స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము 1, 2, 3, 11 స్థానాలకు రావాలి. ఇక్కడ కారక గ్రహం కుజగ్రహం రాసుకోండి. ఓకేనా? ఈ విధంగా. మరి తమ్ముళ్ళు చెల్లెళ్ళ మధ్య గొడవలు చిన్నప్పుడు 10th క్లాస్ దాకా స్కూల్ కలిసి వెళ్తారు. మ్యారేజ్ కాగానే ఫైటింగ్స్ మొదలవుతాయి. ఎవరికి? మూడో స్థానం సబ్లాడుకు 2, 3, 10 స్థానాలు మరియు బలహీనంగా ఉన్న కుజగ్రహం అండి. ఇక్కడేమో బలంగా ఉన్న కుజగ్రహం, ఇక్కడేమో బలహీనంగా ఉన్న కుజగ్రహం. తర్వాతే ప్లాట్ అమ్మకం గురించి. ఇక మూడో స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము 2, 3, 11 స్థానాలకు రావాలి. ఇక్కడ కారక ప్లానెట్ కుజ శని శుక్రగ్రహాలు. ఒకవేళ విల్లా అనుకోండి శుక్రగ్రహం తీసుకోండి, పాత బిల్డింగ్ అనుకోండి కుజగ్రహం తీసుకోండి, టోటల్ అయితే బుధగ్రహం తీసుకోండి. ఒకవేళ 2, 3 ఎకరాల పొలం అయితే శనిగ్రహం తీసుకోవాలి, కారక ప్లానెట్. అర్థమైంది కదండి? ఈ విధంగా చూడాలి. అట్లాగే నాలుగో స్థానం. నాలుగో స్థానం ఏంటిది? ఎడ్యుకేషన్, డిగ్రీ వరకే, హయ్యర్ ఎడ్యుకేషన్. తర్వాత స్థిరాస్తులు కొనడం. ఇది చాలామంది అడుగుతుంటారు. అప్పుడు నాలుగో స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము 4, 11, 12 స్థానాల్లో ఉండాలి. ఇక్కడ కుజగ్రహం అయితే ఓల్డ్ బిల్డింగ్ అండి, ప్లాట్ అయితే శనిగ్రహము, అది పొలం అయితే శనిగ్రహము, కొత్త బిల్డింగ్ అయితే శుక్రగ్రహం. ఇక్కడ శుక్రగ్రహం ఇవ్వలేదు. అంటే ఈ విధంగా కారక ప్లానెట్లు రావాలి. అలాగే లవ్ మ్యారేజ్ అనుకుందాం, సరే సంతానం అనుకుందాం. సంతానం ఏంటిది? 5వ స్థానం సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము 2, 5, 11 స్థానాలకు రావాలి. కారక గ్రహం గురుగ్రహంతో రావాలి, జలరాశులతో రావాలి. ఇక్కడ జలరాశులు ఎందుకు తీసుకున్నాను? జలరాశులు అంటే సంతానం ఇచ్చే రాశులు. జలం ఉంటుంది కదండి, అంతే కదా, సంతానం ఇచ్చే రాశులు, వీటితో రావాలి. నేను ఇది ఒక్కసారి ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఈ రాశి చక్రంలో చూడండి, ఇక్కడ 5వ స్థానం కస్ప సబ్లాడు ఎవరయ్యారండి? ఇక వీనస్ అయింది. ఇందాక 2వ స్థానం కూడా అదే, అంటే సేమ్ రూలే, అంతే కదా, సేమ్ రూలే. కాకపోతే ఇక్కడ మనం ఏం చూడాలి? 5వ స్థానం సబ్లాడ్ అనగానే చూడండి సంతానం, ఫర్ చైల్డ్ బర్త్. చైల్డ్ బర్త్కి ఏం చూడాలి? 5వ స్థానం కస్ప సబ్లాడ్ 2, 7, 11, 2, 7, 11 కారక ప్లానెట్ గురుగ్రహము. మళ్ళీ ఇంకేం చెప్పాను? వాటరీ సైన్స్, అంతే కదండి, జలరాశులు, వాటరీ సైన్స్. ఇంకేం రాకూడదు? ఇంకేం రాకూడదు? రావుకేతు యొక్క ప్రభావం రాకూడదు. రావుకేతు యొక్క ప్రభావం రాకూడదు. షుడ్ నాట్ కమ్. రాహు కేతు యొక్క ప్రభావము వీటికి రాకూడదు. వస్తే మళ్ళీ ఆలస్యం అవుతుంది. అర్థమైంది కదండి? ఇది రూలు. ఇక్కడ ఎవరయ్యారు? 5వ స్థానం సబ్లాడ్ ఎవరయ్యారండి ఈ రాశి చక్రానికి? చూడండి, 5వ స్థానం సబ్లాడ్ వీనస్ అయింది. ఇగో వీనస్ ఎక్కడ ఉంది? బుధ నక్షత్రము సొంత సభలో ఉంది. కాబట్టి ఇక్కడ ఇవే ప్లానెట్లు వచ్చాయి చూడండి. ఇగో కాబట్టి ఈ 2 గ్రహాలకు, ఈ బుధ గ్రహానికి, శుక్రగ్రహానికి మరియు వాటర్ సైన్కు గురుగ్రహానికి ఇవి 2, 7, 11లో ఎందులో చూడాలి? మనం ఆల్రెడీ సిగ్నిఫికేటర్ టేబుల్ వేసుకున్నాం కదా, ఆ సిగ్నిఫికేటర్ టేబుల్లో చూడాలి. ఇందులో ఇగో ఈ 2లో ఉండాలి, ఈ 5లో ఉండాలి, ఈ 11లో రావాలి, 7లో కూడా రావాలి, మళ్ళీ గురుగ్రహం కూడా రావాలి. వస్తే వాళ్ళకు ఖచ్చితంగా తొందరగా ఉంటుందని అర్థం. 2, 7, 11 వస్తే తొందరగా ఉంటుంది సంతానం. దీనికి మనం అడిషనల్గా థర్డ్ లెవెల్లో ఇట్లా చూడంగానే చెప్పేయచ్చు వాళ్ళకి సంతానం ఉంటుందా లేదా. థర్డ్ లెవెల్కి వచ్చేసరికి అక్కడ నాడీ పద్ధతి ఇంక్లూడ్ చేసి చెప్తాను. సేమ్ ఇదే కాన్సెప్ట్ తీసుకొని అక్కడ నాడీ పద్ధతిని ఇంక్లూడ్ చేస్తాను. ఆ నాడీ పద్ధతిలో మీనా నాడి కూడా కలుస్తుంది ఇక్కడ. సో ఇది కాన్సెప్ట్ అందరికి క్లియర్గా అర్థమవుతుంది కదండి. తర్వాత ఇప్పుడు 5వ స్థానం అయిపోయింది. మరి 6వ స్థానం ఏంటిది?
చూడండి. 6వ స్థానం వచ్చేది గవర్నమెంట్ జాబ్ అండి. ఇగో గవర్నమెంట్ జాబ్కు 6వ స్థానం సబ్లాడ్ ఏ గ్రహం అయితే ఆ గ్రహానికి 2, 6, 10, 11 స్థానాలు మరియు కారక గ్రహాలు ఒకటే ఇచ్చానండి. సూర్య చంద్ర శని గ్రహాలు రాసుకోండి. సూర్య చంద్ర గ్రహాలు కూడా రాసుకోండి, ఇక్కడ ఇవ్వలేదు. అర్థమైంది కదండి. ప్రమోషన్ మరి 6వ స్థానం సబ్లాడ్కు ఇదే రూలు. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఏం చూడాలి, ఎప్పుడు వస్తుంది అనేది. ఇక మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మరి జాబ్ ఎప్పుడు వస్తుంది? 2, 6, 10, 11 స్థానాలకు సంబంధించిన దశాభుక్తి కాలంలో జాబ్ వస్తుంది. మరి ఇక్కడ సంతానానికి ఏం చెప్పాలి, ఎప్పుడు సంతానం ఉంటుంది? ఈ 2, 7, 11 స్థానాలకు సంబంధించిన దశాభుక్తి ఎప్పుడు వస్తే అప్పుడు ఉంటుంది. అర్థమైంది కదండి. ప్రజెంట్ 2వ స్థానానికి సంబంధించిన 7వ స్థానానికి 11వ స్థానానికి సంబంధించిన దశాభుక్తిలోనే సంతానం ఉంటుంది. మీ సంతానమైనా నా సంతానమైనా మనకు దత్తత వచ్చే వాళ్ళైనా సరే మీరు చెక్ చేయండి. ఈ 2, 7, 11కు 1, 5 కూడా చూసుకోవాలి, 1, 5, 9 కూడా చూడాలి. అది తర్వాత మరి వివాహానికి ఏం చూడాలి? 7వ స్థానం సబ్లాడు. చూడండి వివాహం 7వ స్థానం సబ్లాడుకు 2, 7, 11 స్థానాలు, కారక గ్రహము శుక్రగ్రహము, గురు గోచారం. ఈ గురు గోచారం అనేది సెకండ్ లెవెల్లో వస్తుందండి. ఇది ఇప్పుడు వివాహం అనగానే మనం ఏం చూడాలి? ఫర్ మ్యారేజ్ 7వ స్థానం సబ్లాడు, 7th కస్ప్ సబ్లాడ్. దేనికి రావాలి? 2, 7, 11 స్థానాలు, కారక ప్లానెట్ ఎవరు? శుక్రుడు. ఇది రూలు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి 7వ స్థానం సబ్లాడ్ వేసుకుందాం. ఇక్కడ 7th. ఇప్పుడు 7th కస్ప్ సబ్లాడ్ ఎవరయ్యారు ఇక్కడ? చూడండి 7th కస్ప్ సబ్లాడ్ జూపిటర్ అయింది. ఈ జూపిటర్ ఏ నక్షత్రంలో ఉంది? చూడండి శని నక్షత్రం చంద్ర సబ్లో ఉంది, అంతే కదండి. జూపిటర్ అయింది. జూపిటర్ శని నక్షత్రం చంద్ర సబ్లో ఉంది. ఇక్కడ నేను వేసుకుంటున్నాను జూపిటర్ శని నక్షత్రం చంద్రసభ, అంతే కదండి. శని నక్షత్రం చంద్రసభలో ఉంది. ఈ 3 గ్రహాలు, ఈ జూపిటర్కు, శనికి, చంద్రగ్రహం ఎందులో రావాలి? 2, 7, 11 స్థానాల్లో ఉండాలి. మరి 2, 7, 11 స్థానాలు అంటే ఏంటి? మన సిగ్నిఫికేటర్స్ తెలుసుకున్నాం కదండి, వేయడం ఎలాగో. ఇందులో ఈ 2వ స్థానంలో ఉండాలి, ఈ 7వ స్థానంలో ఉండాలి, 11లో, మూడిట్లో ఉంటే తొందరగా అవుతుంది. 2 లేదా 7 లేదా 11 ఏదన్నా ఒక్కదానికి వచ్చినా లేటుగా మ్యారేజ్ జరుగుతుంది, కానీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండదు. మూడిటితో వస్తేనే డైవర్స్ రూల్ మ్యాచ్ అయినా సరే డైవర్స్ కాదు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ కారక గ్రహం శుక్రగ్రహానికి కూడా రావాలి. అర్థమైంది కదండి. మళ్ళీ వీటితో పాటు ఇంకేం తెలియాలి మనకు? 7వ మరి ఎప్పుడు జరుగుతుంది మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది? ఈ 2, 7, 11 స్థానాలకు సంబంధించిన మహాదశ భుక్తి అంతరకాలంలోనే వివాహం జరుగుతుంది. మీ వివాహమైన, నా వివాహమైన, మీ అమ్మాయి వివాహమైన, మా అబ్బాయి వివాహమైన ఈ 2, 7, 11 స్థానాలకు సంబంధించిన మహాదశ భుక్తి కాలంలోనే వివాహం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి రూలు చెక్ చేయాలి. క్లియర్ కదండి అందరికీ? మనం ఇదే కాన్సెప్ట్ తోటి ఇక మిగిలిన 15 క్లాసుల వరకు రోజుకొక ఈవెంట్ తీసుకొని, రోజుకొక 4-5 ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకొని ప్రిడిక్షన్ నేర్పించడం జరుగుతుంది. అందరికి అర్థమైంది కదండి కాన్సెప్ట్? సో ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి, డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి ప్లీజ్. మెసేజ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి, డౌట్ ఉంటే నేను మళ్ళొక్కసారి క్లియర్గా క్లారిఫై చేస్తాను. అందరు మెసేజ్ చేస్తున్నారు, ఓకే 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 అని మెసేజ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా అట్లా ఆంజనేయులు గారు మీరు అన్మ్యూట్ అవ్వండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు 7వ స్థానం చూసినప్పుడు మనకు 7వ స్థానం కస్పల్లాడు మూను గురువు వచ్చి శని చంద్ర నక్షత్రం ఉండాలి సార్, సబ్బుల్లో నక్షత్రాల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రుడు మన సిగ్నిఫికెన్స్ టేబుల్లో 2వ స్థానాన్ని సూచిస్తా ఉన్నాడు సార్. అవును, చంద్ర గురు అక్కడికి వచ్చేసారు. అవును. నెక్స్ట్ శని 4వ టేబుల్లో ఉన్నాడు సార్, 4వ
భావంలో. ఓకే ఓకే చూద్దాం, నేను కూడా చెక్ చేస్తా. ఆ, చెప్పండి. అదే సార్, రెండు చంద్రుడు చంద్రుడు 2లో ఉన్నాడు, గురువు 4లో ఇందులో ఉన్నాడు, 2లో ఉన్నాడు, గురువు 3లో ఉన్నాడు, 4లో మళ్ళా ఉన్నాడు, 4లో ఉన్నాడు, 5లో ఉన్నాడు. మళ్ళా మళ్ళా శని భగవాన్ వచ్చి చంద్రుడు అక్కడే ఉన్నాడు, అవును శని 5లో ఉన్నాడు. అవును. ఆ, అంటే ఇక్కడ తర్వాత చూడండి, 2, 7, 11కు 3, 5, 9 కూడా తీసుకోవచ్చు. 1, 4, 10, 6, 8, 12 రాకూడదు. కాబట్టి ఇక్కడ గురుగ్రహం 5లో ఉంది, 5వ స్థానానికి డబుల్ టైం స్ట్రాంగ్ అయింది. గురుగ్రహం 3లో ఉంది, మంచిదే. గురుగ్రహం 4లో వచ్చింది కాబట్టి కొద్దిగా లేట్ చేస్తాడు. ఇక్కడ 3 వచ్చేసింది, 2కు కూడా అధిపతి అయ్యాడు, 5లో కూడా వచ్చింది కాబట్టి లేటును కవర్ చేసేసింది. మళ్ళీ ఎందులో ఉంది, మనకు 11 11లో మనకు గురుగ్రహం లేదు, 11వ స్థానంలో దాదాపు ఎవరు లేరు. మనకు చంద్రుడు లేదు సార్. 11వ స్థానంలో మనకు చంద్రుడు రావడం లేదు సార్. అదే విధంగా గురుగ్రహం కూడా రాలేదు. అవును సార్, అవును సార్. గురుగ్రహం కూడా అంటే 11వ స్థానము, గురుగ్రహం 11వ స్థానానికి ఫ్రెండ్షిప్ అన్నమాట, లైఫ్ లాంగ్ బాండింగ్, కలిసిపోవడం. గురుగ్రహం కూడా 11వ స్థానానికి వస్తే ఇంకా మంచిదని అర్థం. ఈ విధంగా అడిషనల్ గా కారకత్వాలు కూడా మీకు అడిషనల్ గా తెలియాలి. ఇప్పుడు నేను ఎన్ని అలాగే చెప్పినా సార్. కానీ కొన్నే కదా చెప్పేది కారకత్వాలు అయితే, అవును అంతే సార్, కదా. అవును సార్, అవును సార్. కాబట్టి ఇక్కడ గురుగ్రహం 11వ స్థానానికి కమ్యూనికేషన్స్, భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత. అది ఇప్పుడు 7వ స్థానంలో ఏ గ్రహాలు లేవు. ఒకవేళ ఉంటే ఇంకా బాగుంటుంది మ్యారేజ్ లైఫ్. ఎవరు లేరు చూడండి. ఇప్పుడు మనం మూడు మనకి గ్రహాలు, ఇక 3 గ్రహాలు తీసుకున్నాము. ఇగో శని, చంద్ర, గురుగ్రహం, ఎవరు లేరు అక్కడ 7వ స్థానంలో. ఏదైనా ఒక ప్లానెట్ ఉందనుకోండి, మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంది. ఇక్కడ సూర్యగ్రహం 7వ స్థానానికి ఏం చేస్తాడు, మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడు. సూర్యగ్రహము ప్రొఫెషన్కు మంచిది. సూర్యగ్రహం 7వ స్థానము, సూర్యగ్రహం ప్రొఫెషన్కు చాలా మంచిది. మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడు. అది ఓకే. మళ్ళీ 8వ ఓకే. స్థానంలో శుక్రుడు వచ్చాడు. ఒకవేళ అమ్మాయి చాట్లో 8వ స్థానం అయితే మంచిది, అబ్బాయి చాటుకు మళ్ళీ శుక్రుడు మంచిది కాదు. మనం శుక్రుడు కూడా రావాలనుకున్నాం, ఇక్కడ శుక్రుడు వచ్చాడు అవును, కాబట్టి అవును. ఈ డిస్టర్బెన్స్ అనేది తగ్గిస్తాడు. ఓకే. అంటే ఈ ఆల్మోస్ట్ మనం ఈ ప్రిడిక్షన్, ఈ టేబుల్ని చూసి మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చండి. ఇక ఎప్పుడు జరుగుతుంది అనేది ఆ సమయంలో ఈవెంట్. ఈవెంట్ ఎప్పుడు అంటే, ఈ రోజు మన దగ్గరికి వచ్చాడు, రూల్ మ్యాచ్ అయింది, పర్ఫెక్ట్గా రూల్ మ్యాచ్ అయింది. ఇప్పుడున్న దశాభుక్తి అంతరాధిపతులు 2, 7, 11 వస్తే చాలు, అంతే. 1వ స్థానం కూడా రావాలి. అన్నిటికీ 1 కామనేనండి. ప్రతి ఈవెంట్కి 1వ స్థానం. 1వ స్థానం అంటే మన గురించి కదా, ఈ 1వ స్థానం ఉండాలి. ఈ 1కి 2, 7, 10 ఏ రూల్ అయితే ఆ రూల్ ఈ 1కి యాడ్ చేసుకోండి. 2, 7, 11తో పాటు 1వ స్థానం ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే 100% మ్యారేజ్ జరిగి తీరుతుందని మనం ఖచ్చితంగా ప్రిడిక్షన్ చేయొచ్చు. అది క్లియర్ కదండి అందరికి కూడా. ఒకసారి క్లియర్ సార్. ఉమ్, క్లియర్ మిగతా సార్. మిగతా వాళ్ళు కూడా మెసేజ్ చేయండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.